Hi everyone, I am Alankrita Turara. I am graduate in psychology from Nizam College and postgraduate in psychology from Osmania University. Today in this episode, we are going to talk about a very pressing issue that everyone are facing in today's age, which is technology addiction. అసలు టెక్నాలజీ అడిక్షన్ అంటే ఏంటి? మీ ఇంట్లో మీ పిల్లలకి ఇది ఉందా, లేకపోతే మీకు ఒక టైంలో ఉండానా, లేకపోతే ఇప్పటికీ మీకు కంటిన్యూ అవుతుందా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మీకు కావాలంటే జస్ట్ స్టే ట్యూన్డ్ అండ్ వాచ్ దిస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ లుక్ ఎట్ వాట్ ఈస్ టెక్నాలజీ అడిక్షన్. Technology addiction is nothing but being obsessed and addicted to your gadgets, be it TV, your smartphone, your laptop, computer, anything. And ఆ అడిక్షన్లో ఒక్క పార్ట్ అనేది కాదు, ఇట్ క్యాన్ బీ ఇన్ డిఫరెంట్ డొమైన్స్. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ బీ అడిక్టెడ్ ఇన్ ప్లేయింగ్ వీడియో గేమ్స్ ఆర్ చాటింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఆల్వేస్ బీయింగ్ ఆన్ ద కాల్ విత్ యువర్ లవ్డ్ వన్స్. ఆర్ ద మోస్ట్ ప్రెసింగ్ ఇష్యూ ఈ మధ్య కాలంలో ఏంటంటే నెట్ సర్ఫింగ్. ఎప్పుడు చూసినా ఈ మధ్య అందరూ వాళ్ళ ఫోన్ చేతిలో ఉంటుంది, అందులో వెబ్ సర్ఫింగ్ చేస్తూ ఉంటారు. ఇట్స్ నాట్ అబౌట్ అ పర్టిక్యులర్ టాపిక్ దట్ దే వాంట్ టు సర్చ్ ఆర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. 24 hours దే హ్యావ్ టు సర్చ్ ద వెబ్. వాళ్ళ చేతిలో ఫోన్ ఉండాలి. దీన్నే టెక్నాలజీ అడిక్షన్ అంటారు. ఇన్ సైకాలజీ టెక్నాలజీ అడిక్షన్కి ఒక స్పెసిఫిక్ కేటగరైజేషన్ ఇంకా రాలేదు, బట్ మెనీ సైకాట్రిస్ట్స్ అండ్ సైకాలజిస్ట్స్ బిలీవ్ దట్ దిస్ ఈజ్ అ emerging mental health disorder, especially in today's youth. So let's look at how it affects today's youth and their brain. If you are addicted to a certain thing or a particular topic, దాని వల్ల certain brain structures or certain parts of your brain get activated. And మన బ్రెయిన్లో ఉన్న న్యూరల్ పాత్వేస్ అని ఒకటి ఉంటాయి. ఇప్పుడు మనం ఇంటి బయటకు వెళ్తే మనకి రోడ్లు స్ట్రీట్లు ఎలా ఉంటాయో, మన బ్రెయిన్లో కూడా ఒక సర్టన్ పాత్వేస్ అనేవి ఉంటాయి. ఆ పాత్వేస్లో మనకు చాలా నర్వ్స్ ఉంటాయి, న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి, కెమికల్స్ రకరకాలు ఉంటాయి. వీ విల్ నాట్ గెట్ ఇన్ టు దాట్, బట్ ఇన్ అ బేసిక్ సెన్స్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ టెక్నాలజీ అడిక్షన్ స్పెసిఫిక్లీ బికాస్ ఆఫ్ దిస్ మన ఫ్రంటల్ కార్టెక్స్, బ్రెయిన్కి కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. సో దీన్ని ఫ్రంటల్ కార్టెక్స్ అంటారు. వెన్ వీఆర్ అడిక్టెడ్ టు ఎనీ గ్యాడ్జెట్, ఫర్ ఎగ్జాంపుల్ యువర్ స్మార్ట్ ఫోన్, మన ఫ్రంటల్ కార్టెక్స్ బికమ్స్ ద మోస్ట్ యాక్టివ్ అవుట్ ఆఫ్ ఆల్ ది అదర్ పార్ట్స్ ఆఫ్ అవర్ బ్రెయిన్. ఆ ఫ్రంటల్ కార్టెక్స్ ఎంతగా స్టిమ్యులేట్ అవుతుందంటే ఇట్ కెన్ యాక్చువల్లీ కాజ్ మెనీ అదర్ ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్. అది హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఇట్ కెన్ రేంజ్ ఫ్రమ్ ఎనీథింగ్ టు ఎవ్రీథింగ్. సో దానివల్ల ఈ అడిక్షన్ అనేది ఒక డిజార్డర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బికాస్ ఆఫ్ దిస్ అడిక్షన్ టుడేస్ యూత్ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ దేర్ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, సోషల్ లైఫ్. స్కూల్లో కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. ఇలా ఒక కంటిన్యూస్ ఒక చైన్ ఆఫ్ రియాక్షన్ లాగా వస్తుంది. సో ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే, టు బీ వెరీ స్పెసిఫిక్, బికాస్ ఆఫ్ దిస్ ఫ్రంటల్ కార్టెక్స్ స్టిమ్యులేషన్ మనలో ఒక మెలటోనిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది మన బ్రెయిన్లో. ఎవ్రీ వన్ హ్యాస్ దట్. ఇట్స్ అ న్యూరో ట్రాన్స్మిటర్ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ అ కెమికల్. దట్ మెలటోనిన్ యాక్చువల్లీ హెల్ప్స్ యూ టు స్లీప్, టు ఫాల్ అస్లీప్. మెలటోనిన్ లేకపోతే మీకు నిద్ర పట్టే ఛాన్సే లేదు. అది తప్పకుండా ఉండాల్సిందే. ఇప్పుడు చాలామందికి నిద్ర పట్టకపోవడం అదొక ప్రాబ్లం, దాన్ని ఇన్సామ్నియా అంటారు. అది అలాంటి మనుషుల్లో మెలటోనిన్ తక్కువ ఉండడం వల్లనే ఆ ప్రాబ్లం వస్తుంది. సో మీరు ఇప్పుడు ఎప్పుడు చూసినా ఈ స్క్రీన్ టైం ఎక్కువగా పెట్టుకుంటే ఆ స్క్రీన్లో బ్లూ రేస్ అనేవి వస్తాయి, బ్లూ లైట్ అనేది వస్తుంది. సో రీసెర్చ్ హ్యాస్ ప్రూవెన్ దట్ బికాస్ ఆఫ్ దట్ బ్లూ లైట్ మీ ఫ్రంటల్ కార్టెక్స్ బికమ్స్ యాక్టివ్ అండ్ మీ మెలటోనిన్, విచ్ ఐ జస్ట్ మెన్షన్డ్, ద కెమికల్ విచ్ ఎయిడ్స్ ఇన్ గెటింగ్ యూ స్లీప్, దాట్ డిక్రీజెస్ గ్రాడ్యువలీ. దానివల్ల మన టీనేజర్స్ కానీ, స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఆర్ కాలేజ్ గోయింగ్ పిల్లలు, వీళ్ళందరికీ స్లీప్ ప్రాబ్లమ్స్ వస్తాయి. స్లీప్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కంటిన్యూస్, లైక్ లాస్ ఆఫ్ యాపిటైట్, లాస్ ఆఫ్ అటెన్షన్, మెమరీ తగ్గిపోతుంది. స్కూల్ ఆర్ కాలేజ్లో లెక్చర్స్ వింటున్నప్పుడు దే ఆర్ నాట్ ఏబుల్ టు అటెండ్ ప్రాపర్లీ ఆర్ ఫోకస్ ఆన్ ది లెక్చరర్. వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకి ఎక్కట్లేదు, జస్ట్ వాళ్ళు అలా ఉంటున్నారు. ఫిజికలీ ఆబ్వియస్లీ దే విల్ గెట్ లాట్ ఆఫ్ డ్యామేజెస్ బికాస్ ఆఫ్ దిస్. ఒక్కటే స్క్రీన్ మీద అడిక్షన్, ఆ అటెన్షన్ పెట్టడం వల్ల
people they tend to forget that okay, I have other activities to do or I have to go out. ఇంట్లోనే ఒక కార్నర్ ఆఫ్ ది హౌస్ దే పిక్ అండ్ దే జస్ట్ addicted to their smartphones or laptop or anything. ఈ అన్నిటి వల్ల ఇఫ్ యూ కెన్ సీ, యాజ్ ఐమ్ టెల్లింగ్, యూ కెన్ సీ దట్ ఒక చైన్ ఆఫ్ రియాక్షన్స్, ఫిజికల్ రియాక్షన్, సైకలాజికలీ ఆర్ ఇమోషనలీ చెప్పాలంటే దే బికమ్ మోర్ ఐసోలేటెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ థింక్ దట్ యువర్ చైల్డ్ ఈస్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్, దిస్ డిజార్డర్ ఆర్ దిస్ అడిక్షన్, సో మీరు నోటీస్ చేస్తుంటారు, వాళ్ళు ఎప్పుడు టైంకి భోజనం రెడీ అయింది, రా అమ్మ తిందామంటే వాళ్ళు రారు, నేను తర్వాత తింటా ఆర్ నేను నా రూమ్లో తింటా, బికాస్ ఒక చేత్తో దే ఆర్ ఈటింగ్ అండ్ ది అదర్ హ్యాండ్ దే ఆర్ హోల్డింగ్ దేర్ ఫోన్ or they're chatting or they're doing something else. If you ask your children, let's go out, మనం రిలేటివ్స్ ఇంటికి వెళ్దాం or ఏదైనా పని ఉంది అంటే నాకు రావాలని లేదు, ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్, ఆ వర్క్ ఏమీ లేదు, దే జస్ట్ వాంట్ టు బీ విత్ దేర్ ఫోన్స్ ఆల్ ద టైమ్. సో ఇలా ఇఫ్ యూ ఆర్ సీయింగ్, ఇఫ్ యూ ఆర్ అండర్స్టాండింగ్, ఈ అడిక్షన్ వల్ల యూ గెట్ ఫిజికల్ ప్రాబ్లమ్స్, యాజ్ ఐ సెడ్, స్లీప్ ప్రాబ్లమ్స్, appetite change, everything. You get psychological problems, that is your loss of attention and memory and focus పెట్టడం అవన్నీ తగ్గిపోతాయి. Emotional problems and social problems, like just I mentioned that they don't listen to anyone, isolate అయిపోతారు, ఇంకా ఎవరితో కలవాలనిపించదు, because they think that if they have their phone, that's it, వాళ్ళకి అదే ప్రపంచం. So these are all the basic signs to look for if you think that your child is facing this addiction problem. ఇంకోటి మేజర్గా చెప్పాలి ఏంటంటే, ఈ ప్రాబ్లంలో కొన్ని మేజర్ సిమ్టమ్స్ ఏంటంటే, కొన్ని స్పెసిఫిక్గా పీపుల్ హ్యావ్ డ్రాన్ అవుట్ దీస్ సిమ్టమ్స్. అవి ఏంటంటే, ఇఫ్ యువర్ చైల్డ్ హ్యాస్ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ డే అట్ స్కూల్, ఏదో జరిగింది, ఆర్ కాలేజ్లో ఏదో సంథింగ్ బ్యాడ్ హ్యాపెండ్, నో మ్యాటర్ హౌ మచ్ యూ చియర్, ఇంకేదైనా వస్తువుతో చియరప్ చేయడానికి ట్రై చేసినా దే కెనాట్ జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. వాళ్ళకి వాళ్ళ ఫోనే చియరప్ చేస్తుందని ఫీలింగ్, అదొక సిమ్టమ్. ఇంకోటి ఏంటంటే, దే బికమ్, యాజ్ ఐ సెడ్, దే బికమ్ వెరీ ఐసోలేటెడ్, విచ్ కాజెస్ family problems. So now let's look at the solutions for how to actually tackle this problem. దీనికి బేసిక్గా ఏంటంటే, యాజ్ ఐ సెడ్ దట్ దిస్ డిజార్డర్ is not really, in psychology it's not really categorized into one whole disorder, so there is a lot of more research to be done ఇంకా ఈ ఫీల్డ్లో, ఎస్పెషలీ ఈ టెక్నాలజీ అడిక్షన్ ఇన్ టీన్స్ అండ్ ఇన్ యూత్. సో దీన్ని బట్టి వీ డోంట్ హ్యావ్ అ క్లియర్ ట్రీట్మెంట్ ప్లాన్ ఆర్ ఇలా చేస్తే తగ్గుతుంది ఆర్ ఇలా చేస్తే బాగుంటుందని లేదు. బట్ ఓవర్ దీస్ ఇయర్స్ మెనీ సైకాట్రిస్ట్స్ ఆర్ మెనీ సైకాలజిస్ట్ ఆర్ హూఎవర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ మెంటల్ హెల్త్ ఫీల్డ్ హ్యావ్ కమ్ అప్ విత్ సర్టన్ టిప్స్ అండ్ ట్రిక్స్ టు యాక్చువల్లీ హౌ టు మేనేజ్ ఇట్ and help your child. So first thing ఏంటంటే you can do is actually put a time limit on the usage of these gadgets. For example, you can actually instruct them, it should be a rule at your home that okay, you can have your phone but only for 30 minutes to 45 minutes ante, that's it, that's the quota and end of the day. ఒక రోజుకి ఇదే కోటా, ఇదే డ్యూరేషన్లో నువ్వు యూజ్ చేయాలి, ఇంకా కుదరదు, వీల్లేదు, నో మ్యాటర్ హౌ మచ్ యూ ఆస్క్, this is your time limit. This you can do in the weekdays. On the weekends, because Saturday Sunday generally off ఉంటుంది and ఇంట్లోనే ఉంటారు కాబట్టి, you can actually be more lenient and you can actually say okay, you can have your smartphone but twice a day you can have on the weekends, like 45 minutes one time of the day and another 45 the other part of the day. So you can do this. Another thing is, so you can maintain sleep hygiene with your children, because as I mentioned earlier, ఈ బ్లూ లైట్ అనేది ఎమిట్ అవుతుంది స్క్రీన్స్ నుంచి, అండ్ పడుకునే వరకు ఇఫ్ యువర్ చైల్డ్ ఈజ్ యూజింగ్ యువర్ ఫోన్ ఆర్ వాట్ ఎవర్ గ్యాజెట్ హీ ఆర్ షీ ఈజ్ అడిక్టెడ్ టు, ఆ బ్లూ లైట్ వల్ల యాజ్ ఐ మెన్షన్ మన బ్రెయిన్లో మెలటోనిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, దానివల్ల నిద్ర పట్టదు, వాళ్ళు ఫంక్షన్ చేయలేరు. సో ఇట్స్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ దేర్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. సో బికాస్ ఆఫ్ దిస్ ఇట్స్ బెటర్ టు మెయింటైన్ ఒక రొటీన్, ఒక స్లీప్ హైజీన్ రొటీన్ లాగా. స్లీప్ హైజీన్ ఏమీ లేదు, టు ఫాలో సర్టన్ టిప్స్ టు prepare for a better night of sleep. So for that you can actually instruct your child that no phones or any other gadgets prior to bedtime, 1 hour prior to their bedtime.
సో ఆ 1 hour or 45 minutesలో you can actually, the body gives the brain the chance to relax and be calmer and produce melatonin. దానివల్ల automatically they fall asleep. Another tip which I would suggest is implement some no phone zones in your house. ఫర్ ఎగ్జాంపుల్ డిన్నర్ టేబుల్లో తినేటప్పుడు, డిన్నర్ అనే కాదు, లంచ్, బ్రేక్ఫాస్ట్, ఎనీ టైం తినేటప్పుడు మాత్రం చేతిలో ఫోన్ ఉండకూడదు ఆర్ ఎనీ అదర్ గ్యాడ్జెట్ని చూడకూడదు. ఒక చేతిలో ఫోను, ఇంకో చేతితో స్పూన్తో తినడం అది కుదరదు అని స్ట్రిక్ట్గా మీరు చెప్పాల్సి వస్తుంది. బికాజ్ ఆ మీల్ టైంలో ఇట్స్ మోర్ beneficial for everyone's emotional health, mental health, and so ఇంటరాక్షన్కి ఒక ఛాన్స్ వస్తుంది, షేర్ చేసుకోవడానికి ఉంటుంది యువర్ డే టు డే యాక్టివిటీస్ ఎలా జరిగింది. సో ఆన్ దోస్ పర్టిక్యులర్ టైం పీరియడ్స్ ఇట్స్ ఎ స్ట్రిక్ట్ నో ఫోన్ జోన్ అని మీరు చెప్పచ్చు. దాని తర్వాత యూ కెన్ యూజ్ ఆన్ యువర్ స్టిపులేటెడ్ టైం బట్ నాట్ డ్యూరింగ్ యువర్ మీల్ టైం. సో యాజ్ యూ హ్యావ్ వాచ్డ్ ద వీడియో, overallగా what I would suggest is, if you feel that in your home your child is on the verge of developing this addiction, or already మీ childకి addiction ఒక హై లెవెల్లో ఉంటే గనక ఇట్స్ బెటర్ టు ఫాలో దీస్ స్టెప్స్ టు సాల్వ్ అండ్ మేనేజ్ దిస్ ప్రాబ్లమ్. ఆర్ ఇఫ్ యూ థింక్ ఇది ఏమీ కుదరట్లేదు, మా వల్ల కావట్లేదు అంటే, యూ కెన్ ఆల్వేస్ గో అండ్ కన్సల్ట్ యువర్ నియరెస్ట్ ఫిజిషియన్ ఆర్ యువర్ నియరెస్ట్ సైకాలజిస్ట్ who can actually help your child to get over this addiction and come out of it. Thanks for watching. Please like and share this video and drop any comments you have in the comment section below.